నర్మద భాగ్యాన్ని చూస్తూ నువ్వసలు అమ్మవేనా, ఆడదానివేనా, ఏ తల్లైనా కూతురికి మంచి బుద్ధులు నేర్పిస్తుంది. అత్తారింట్లో బుద్ధిగా కాపురం చేసుకోమని చెప్తుంది. నువ్వు మాత్రం నీ కూతురికి కొంపలు కూల్చడం నేర్పిస్తున్నావు. సిగ్గనిపించడం లేదా అని భాగ్యానికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక వల్లితో మాట్లాడుతూ నీ పెళ్లి ఒక అబద్ధం, నీ చదువు ఒక అబద్ధం, నీ నగలు ఒక అబద్ధం, మొత్తం నీ బతుకే ఒక అబద్ధం. మీ నిజస్వరూపం గురించి, మీ మోసాల గురించి తెలిసినా కూడా మీ గురించి మావయ్య గారికి చెప్పకుండా క్షమించి వదిలేశాము. ఎందుకంటే ఎంతైనా సాటి ఆడపిల్లవని, అక్కలాంటి దానివని ఆ క్షణం నుంచైనా బుద్ధి తెచ్చుకుని బుద్ధిగా ఉంటావనుకున్నాను. కానీ ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నిప్పుల్లోకి నెట్టేస్తావనుకోలేదు. అమాయకురాలికి మాయమాటలు చెప్పి వాడిని ప్రేమించమని రాయబారం చేసి తన జీవితాన్ని నాశనం చేస్తావా? మావయ్య గారిని చావు బతుకుల మధ్య పడేస్తావా? ఒక అక్కలాంటి నీ కాపురం కూలిపోకూడదని ఆలోచించి నువ్వు ఎన్ని తప్పులు మోసాలు చేసినా సరే క్షమిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు నేను నిన్ను క్షమించను. ఈ రోజే నీ సంగతి తెలుస్తాము, పదవే అని వల్లిని లాక్కుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది నర్మద. కానీ అమూల్య అడ్డుపడుతుంది. గొడవ వద్దని అప్పుడే చెప్పాను కదా అని అంటుంది అమూల్య. దానికి ప్రేమ మాట్లాడుతూ అబద్ధం మోసంతో ఇంట్లో కోడళ్ళుగా అడుగుపెట్టానన్న సిగ్గు కూడా లేకుండా ఈ ఇంటి ఆడపిల్ల భవిష్యత్తు నాశనం కావడానికి కారణమయ్యింది. ఇలాంటి దాన్ని క్షమించి వదిలేస్తే అంతకన్నా తప్పు పాపం మరొకటి ఉండదు. అందరికీ ముందు దాని అందరి ముందు దాని అంతు చూద్దాం అని అంటుంది. అయినా కూడా అమూల్య అడ్డుపడుతుంది. తన గురించి చెప్తే నా జీవితం బాగుపడుతుందా? నాకు జరిగింది తిరిగి వస్తుందా? ఇప్పుడు వల్లి కాపురం కూలిపోతుంటే తప్పు ఏం ప్రయోజనం ఉండదు. అసలు హాస్పిటల్లో ఉన్న నాన్న తన పెద్ద కోడలు ఇలా చేసిందంటే తట్టుకోగలరా? ఆ బాధలో నాన్నకి ఏమన్నా అయితే నాన్నను తిరిగి తెచ్చుకోగలమా? జరిగిందేదో జరిగింది. నా తలరాత ఇలా తగలబడింది. తన కాపురాన్ని సమస్యల్లో పాడేయడం ఎందుకు? మీకు దండం పెడతాను, వదిలేయండి వదినా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది అమూల్య. అప్పుడు నర్మద మాట్లాడుతూ నిన్ను పూర్తిగా క్షమించి వదిలేయడం లేదు. మావయ్య గారు హాస్పిటల్ నుంచి కోలుకుని వచ్చాక అమూల్య సమస్యకు పరిష్కారం దొరికక అప్పుడు నీ సంగతి చెప్తాము. అప్పటి వరకు నీ పరిస్థితి ఏమవుతుంది అన్న భయంతో చస్తూ బతుకు అని వార్నింగ్ ఇస్తుంది నర్మద.